హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రంప్ సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్ అయినాక చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే సైన్ చేశాడు. అందులో ఇమ్మిగ్రేషన్కి సంబంధించినవి అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఇమ్మిగ్రేషన్కి సంబంధించినవి మన ఇండియన్స్కి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి ఏందనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేటప్పటికి బర్త్ రైట్ సిటిజన్షిప్ని అయితే రద్దు చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. బేసిక్గా యూఎస్లోకి లైక్ వర్క్ పర్మిట్ మీద కానీ, లేదంటే స్టూడెంట్ వీసా మీద కానీ, లేదంటే బిజినెస్ వీసా, టూరిస్ట్ వీసా, ఇట్లా చాలా వీసాల మీద యూఎస్లోకి వచ్చినాక సో ఇక్కడ ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి ఇక్కడ డెలివరీ అయితే సో పుట్టబోయే వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది అనమాట. సో ఇక్కడ సిటిజన్స్ అయినాక సో వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి కానీ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇక్కడ సిటిజన్షిప్ అనమాట తీసుకురావచ్చు. సో ఇట్లా చాలా మంది అయితే దీన్ని మిస్యూజ్ చేసి యూఎస్లోకి ఎంటర్ అయిపోయి ఇట్లా బర్త్ రైట్ సిటిజన్షిప్ని అయితే మిస్యూజ్ అయితే చేశారు. ఇందులో మొదట మెక్సికో, తర్వాత చైనా, తర్వాత ఇండియా, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇది చాలా మంది వరకు అయితే ఇల్లీగల్గా చేసే పని అనమాట. బట్ ఇందులో మనకు చాలా వరకు వర్క్ పర్మిట్ మీద వచ్చేవాళ్ళు లేదంటే స్టూడెంట్గా వచ్చే వాళ్ళు అయితే అది లీగల్గా చేసినా సరే వాళ్ళు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అయితే కంప్లీట్గా ఫేస్ చేయాల్సి అయితే వస్తుందన్నమాట. సో ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. బట్ ట్రంప్ అయితే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ చేశాడు. ఇది కంప్లీట్గా ఎఫెక్ట్ అవ్వాలంటే మనకి ఇండియాలో ఎలా అయితే ఒక బిల్ పాస్ అవ్వాలంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి అనమాట. సో ఈ రూల్ ఏదైతే ఉందో దీన్ని అయితే చాలామంది అయితే ట్రంప్కి ఎగెనెస్ట్గా అయితే ఫైట్ చేస్తున్నారు. ట్రంప్ చెప్పిన ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి 1 నుంచి అయితే ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి లోపు ఎవరైతే ఇక్కడ ఒకవేళ డెలివరీ అయ్యి భర్త అయితే తీసుకుంటారో సో వాళ్ళకైతే ఇదంతా వర్తించదు. బట్ ఫిబ్రవరి 1 నుంచి ఎవరైతే డెలివరీ అయ్యి ఇక్కడ పుడతారో వాళ్ళకైతే సిటిజన్షిప్ అయితే రాదు అని అయితే చెప్తున్నాడు. సో ఎంతవరకు అయితే ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకైతే తెలియదు. సెకండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేటప్పటికి అమెరికా మెక్సికో బార్డర్ని అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేసాడు అనమాట. బేసిక్గా అమెరికాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అవ్వాలంటే ద మెయిన్ బార్డర్ ఏదైతే ఉందో ఈ మెక్సికో అమెరికా బార్డర్ సో కంప్లీట్గా అయితే దాన్ని అయితే క్లోజ్ చేసేసాడు. దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్గా లేదంటే వరల్డ్ వైడ్గా ఎవరైతే ఇల్లీగల్గా అమెరికాలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళని ఆపాలని చెప్పేసి ఈ రూల్ అయితే తీసుకొచ్చాడు. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి మాస్ డిపోర్టేషన్ అని చెప్పేసి అమెరికాలోకి ఎవరైతే ఇల్లీగల్గా ఎంటర్ అయిపోయి డాక్యుమెంట్స్ లేకుండా లేదంటే వీసా లేకుండా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ బ్యాక్ పంపించడానికి మాస్ డిపోర్టేషన్ అని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే తీసుకొచ్చాడు. పెద్ద సిటీలు లైక్ లాస్ ఏంజల్స్ కానీ లేదంటే శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో లాంటి సిటీస్లో, న్యూయార్క్ లాంటి సిటీస్లో చాలామంది అయితే ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే ఉంటారు. సో వాళ్ళందరినీ మాస్ డిపోర్టేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో బయటికి పంపించేద్దామని చూస్తున్నాడు. సో ఇండియా నుంచి అయితే 18,000 వరకు అయితే ఇట్లా ఇల్లీగల్గా ఎంటర్ అయిపోయి అమెరికాలో ఉండిపోయారనమాట. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యూజ్ చేసుకొని ఆ 18,000 మెంబర్స్ ఎవరైతే ఇండియా నుంచి వచ్చారో వాళ్ళని కూడా వెనక్కి పంపించడానికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా డిస్కస్ చేసేసి వీళ్ళందరినీ వెనక్కి మళ్ళీ పంపించేటట్టయితే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే తీసుకొచ్చారు. సో చూడాలి ఎంతవరకు జరుగుతుందో ఏందనేది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి H1B అండ్ F1 వీసా మీద వచ్చేటప్పటికి సో ఇప్పటి వరకు అయితే ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే దీని మీద అయితే సైన్ చేయలేదు. ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అయితే ఉన్నాయి. కొన్ని చేంజెస్, మైనర్ చేంజెస్ కానీ పెద్ద ఎఫెక్టివ్ చేంజెస్ అయితే ఏం కాదు. సో ఇప్పటి వరకు అయితే H1కి సంబంధించింది కానీ లేదంటే F1కి సంబంధించింది కానీ అయితే ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే ఇష్యూ అయితే చేయలేదు ప్రజెంట్ అయితే. సో ఇదైతే ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్. సో ఇలా డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే రైజ్ చేశాడు. బర్త్ రైట్ సిటిజన్షిప్ కానీ లేదంటే అమెరికా మెక్సికో బార్డర్ కానీ లేదంటే ఈ మాస్ డిపోర్టేషన్ ఏదైతే ఉందో ఇట్లా డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే పాస్ చేశాడు. సో ఇందులో చాలా వరకు అయితే ఇక్కడ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎఫెక్ట్ అయితే అవుతాయి. సో మేజర్ ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.